అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల ఉద్యమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉద్యమం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించడంతో ఉద్యమానికి భారీ మద్దతు లభించింది. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కార్యాలయానికి పంపేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి మీడియా సమక్షంలో ప్రదర్శించారు. డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. ఈ నెల 15న జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సంతకాలు తరలించనున్నామని అన్నారు. ఈ నెల 17న మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ ను కలిసి ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ రోజున ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా కేంద్రాలకి సంతకాలు చేసినటువంటి పేపర్లు పంపించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున అనపర్తి నియోజకవర్గం నుంచి మరి సంతకాలు సేకరించినటువంటి ఈ పత్రాలన్నింటినీ కూడా జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా నియోజకవర్గ కో అబ్జర్వర్ అయినటువంటి శ్రీ తులసిరామ్ గారికి, మీడియా సోదరులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున మరి ఈ సంతకాలు సేకరించినటువంటి ఈ పత్రాలన్నీ కూడా సుమారు 60,129 వచ్చినాయి అనపర్తి నియోజకవర్గం నుంచి. ఇవన్నీ కూడా 25 బాక్సుల్లో సర్ది ఒక్కో బాక్స్కి కూడా 2300 నుంచి 2500 వరకు కూడా మరి ఈ పేపర్లు ఉండడం జరిగింది. మరి నియోజకవర్గంలో నుండి ప్రతి కార్యకర్త, నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ, ఎందుకంటే వారందరి సహకారం లేదే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వదు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎక్కడికక్కడే సంతకాలు సేకరించినప్పుడు మీడియా ద్వారా కూడా మరి ప్రాచుర్యం లభించింది. ప్రజల్లో దీనిపైన ఒక అవగాహన కల్పించడానికి కూడా మీడియా వారు కూడా సహకరించారు. కాబట్టి ఇవి అన్ని కారణాలతో కూడా ఇంత సక్సెస్ అయిందని తెలియజేస్తూ, దీని అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా సోదరులకి, అదేవిధంగా ప్రజానీకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మీడియా ముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ముఖ్యంగా మరి ఈ ఎవరైతే మరి మీడియా సోదరులు ఉన్నారో వారి సమక్షంలోనే ఇవన్నీ కూడా మరి ప్యాక్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా మరి ప్యాక్ చేసిన తర్వాత కూడా మీరు కూడా చూడవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఏది ఏమైనా ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ చేసి ప్రభుత్వ కాలేజీలను ప్రభుత్వ పరంగానే ఉంచి పేద మధ్య తరగతి వారికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలను యథాస్థితిగా ఉంచాలని మాత్రం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మరి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.